రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూరు. వెల్కమ్ టు ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయండి, ఒకటి హైదరాబాద్, ఒకటి పాలమూరు. పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. ఈ రెండు కేంద్రాలలో కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. కేవలం 20 రోజులలోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే, అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7, 20 రోజులు ఇక్కడే ఉండే నేర్చుకోవాలనుకుంటే పాలమూరు రండి. పర్వాలేదు, కొంచెం రిలాక్స్డ్గా 20 to 45 days అయినా పర్లేదు, ఇంకో 10 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు అంటే పట్నం రండి, అంటే హైదరాబాద్ రండి. సో ఎక్కడికి వచ్చినా కలం కాగితం లేకుండానే ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఇది 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో షుడ్ బి అనే స్ట్రక్చర్ల గురించి నేర్చుకుంటున్నారు. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది, మీరు శ్రద్ధగా వినండి. మీరు ఈ వీడియో చివర, ఇది ఒక లైవ్ క్లాస్ అండి, ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. ఇది ఒక లైవ్ క్లాస్. ఇదిగో 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. ఈ వీడియో మీరు చివరి వరకు చూడాలని మేము మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాం చప్పట్లతో. రైట్, పిల్లలు షుడ్ బి టాపిక్ పేరేంటి బేటా? షుడ్ బి యొక్క సూత్రాలు చూద్దాం. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లా ఉంటుందో ప్రతి టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. షుడ్ బి ఎప్పుడు ఆడాలో చూద్దాం. షుడ్ హెడ్డింగ్, సబ్జెక్ట్ ప్లేస్, షుడ్ ప్లేస్, V1 ప్లేస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్, లాస్ట్ ఆబ్జెక్ట్ కామన్ కదా. ఏ రూమ్ కైనా డోరు విండో కామన్ కదా. అలాగే ఏ సూత్రానికైనా, ఏ టాపిక్ కైనా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్, లాస్ట్ ఆబ్జెక్ట్, మధ్యలో షుడ్ ప్లేస్ V1. సో ఫస్ట్ సబ్జెక్ట్, లాస్ట్ ఆబ్జెక్ట్, మధ్యలో షుడ్ ప్లేస్ V1. మొత్తం 4 చెప్పండి. సబ్జెక్ట్ ప్లేస్, షుడ్ ప్లేస్, V1 ప్లేస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు షుడ్ బి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత షుడ్ బి తర్వాత యాప్. షుడ్ బి స్ట్రక్చర్ సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లేస్, షుడ్ బి ప్లేస్ యాప్. యాప్ అంటే చూడండి, ఓన్లీ షుడ్ వాడి వాక్యాలు రాసేటప్పుడేమో V1 వాడండి. అంటే ఒక పని గురించి మాట్లాడినప్పుడు షుడ్ ప్లేస్ V1. పని గురించి కాకుండా ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, పలానా ప్లేస్ లో ఉండాలి, పలానా వ్యక్తి దగ్గర ఉండాలి, పలానా విధంగా ఉండాలంటే షుడ్ బి. అప్పుడు బి తర్వాత యాప్ రావాలి. యాప్ అంటే APP. ఏ అంటే అడ్జెక్టివ్ అన్న వాడాలి, పి అంటే ప్లేస్, ఇంకొక పి ఉంది పర్సన్, ఇట్లా వాడచ్చు. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అక్కడ సబ్జెక్ట్ చదవండి. హీ షీట్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వాక్యంలో ఎలాంటి మార్పులు ఉండవు. చూద్దాం. యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, మీరు లండన్ వెళ్ళాలి అనే ఒక వాక్యం ఉంది. అంటే షుడ్ ఎప్పుడు ఆడాలి? ఏదైనా సరే ఒక పని బాధ్యతగా చేయాలి అంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. షుడ్ ఎప్పుడు ఆడాలి? ఏదైనా సరే ఒక పని చేయాలి అంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటాం. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంటాం. నేను ఇప్పుడు మా అమ్మతో మాట్లాడాలి అంటాం. ఇట్లా పలానా పని చేయాలి అంటుంటాం. చూడండి, మీరు రావాలి, వెళ్ళాలి, ఆడాలి, పాడాలి అంటాం. చూడండి, బాహుబలి అంటాం. చూడండి, బాహుబలి అనే సినిమా పేరుని తెలుగులో రాసే లాస్ట్ లీ వస్తుంది కదా. అంటే లీ పక్కల బ్రాకెట్ లో షుడ్ అని రాయండి. షుడ్ తోటి వాక్యాలు క్రియేట్ చేసినప్పుడు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే లీ వస్తుంది. ఇదిగో, యూ షుడ్ కమ్ అంటే మీరు రావాలి. యూ షుడ్ గో మీరు వెళ్ళాలి. యూ షుడ్ టేక్ బ్రేక్ఫాస్ట్ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలి. యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అదిగో లాస్ట్ లీ వస్తుంది షుడ్ అంటే. మరి షుడ్ బి చూద్దాం. షుడ్ తర్వాత బి ఫామ్ యాడ్ చేసి, బి అంటే ఏంటి? ఉండు. యూ షుడ్ బి కేర్ఫుల్ అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. కేర్ఫుల్ అనేది అడ్జెక్టివ్. షుడ్ బి తర్వాత యాప్ ఉంది కదా. యాప్ అంటే ఏ అంటే అడ్జెక్టివ్. యూ షుడ్ బి అలర్ట్, యూ షుడ్ బి కాన్ఫిడెంట్, యూ షుడ్ బి హానెస్ట్. నెక్స్ట్ P ఉంది. ఒక పి అంటే ప్లేస్, మీరు హైదరాబాద్ లో ఉండాలి. యూ షుడ్ బి ఇన్ హైదరాబాద్. ప్లేస్ వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి. నెక్స్ట్, మీరు పేరెంట్స్ తో ఉండాలి ఫ్యూచర్ లో. యూ షుడ్ బి విత్ యువర్ పేరెంట్స్. పర్సన్ అన్న రావాలి, పర్సన్ వచ్చినప్పుడు విత్. రైట్, సో ఇలా షుడ్ బి. ఇక్కడ నాకు కుడివైపు 4 అమ్మాయిలు ఉన్నారు, ఎడమ వైపు 4 అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. ప్రతి టాపిక్ లో కనీసం 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. అది షుడ్ అయినా షుడ్ బి అయినా. ఇప్పుడు ఈ 2 స్ట్రక్చర్స్లలో 4 వాక్యాలు నేర్చుకుందాం. ఇక్కడ షుడ్ స్ట్రక్చర్, ఇక్కడ షుడ్ బి స్ట్రక్చర్. ఆ 4 రకాల వాక్యాల పేర్లు ఏంటంటే పాజిటివ్ ఆన్సర్స్ అనండి. టేబుల్ నెంబర్ 1 పాజిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 2 నెగిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 3 పాజిటివ్ క్వశ్చన్స్, టేబుల్ నెంబర్ 4 నెగిటివ్ క్వశ్చన్స్. అంటే ఈ 2 స్ట్రక్చర్స్లలో ఈ 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అనొచ్చు, లేదా పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ అనొచ్చు. ముందుగా యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యు అనే సబ్జెక్ట్ రైట్, కుడివైపు షుడ్ స్ట్రక్చర్, ఇక్కడ షుడ్ బి స్ట్రక్చర్. ఫస్ట్ పాజిటివ్ ఆన్సర్స్ నేను తెలుగులో చెప్పాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. ఏదైనా సరే ఒక పని జరగాలి, చేయాలి అంటే షుడ్ కదా బేటా.
మీరు లండన్ వెళ్ళాలి చెప్పండి. మీరు అంటే యు కదా, సబ్జెక్ట్ వెంటనే షుడ్, తర్వాత V1 చెప్పమ్మా. You should go to London. మీరు లండన్ వెళ్ళాలంటే యూ షుడ్ గో టు లండన్. ఇప్పుడు బి వచ్చినప్పుడు యాప్ వస్తుంది, అడ్జెక్టివ్ రావచ్చు, ప్లేస్ రావచ్చు, పర్సన్ రావచ్చు. మీరు లండన్ లో ఉండాలి. You should be in London. యూ షుడ్ బి ఇన్ లండన్. ఇవి పాజిటివ్ ఆన్సర్స్, షుడ్ బి. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్స్, అమ్మా మీరు లండన్ వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో టు లండన్. You should not go to London. రైట్. ఇప్పుడు షుడ్ బి నెగిటివ్ ఆన్సర్, మీరు లండన్ లో ఉండకూడదు. You should not be in London. రైట్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, మీరు లండన్ వెళ్ళాలా చెప్పమ్మా. Should you go to London? వెరీ గుడ్. నెక్స్ట్, మీరు లండన్ లో ఉండాలా. Should you be in London? షుడ్ యూ బి ఇన్ లండన్. వెరీ గుడ్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, మీరు లండన్ వెళ్ళకూడదా. Shouldn't you go to London? షుడెంట్ యూ గో టు. Shouldn't you go to London? ఏ బాబు. నెక్స్ట్, మీరు లండన్ లో ఉండకూడదా. Shouldn't be in London. Shouldn't you be in London? షుడెంట్ యూ బి ఇన్ లండన్. అట్లా యూ ప్లేస్ లో దే తీసుకున్నా, హీ తీసుకున్నా, షీ తీసుకున్నా, నో చేంజెస్. ఒక పని చేయాలి అంటేనేమో షుడ్ ప్లేస్ V1. నేను పాకిస్తాన్ వెళ్ళాలి పని కాబట్టి ఐ షుడ్ గో టు పాకిస్తాన్. పాకిస్తాన్ లో ఉండాలి, ఐ షుడ్ బి ఇన్ పాకిస్తాన్. పని గురించి చెప్పినప్పుడేమో షుడ్ ప్లేస్ V1. పని గురించి కాకుండా ఇలా పలానా విధంగా ఉండాలనుకుంటున్నాను, పలానా స్థలంలో ఉండాలనుకుంటున్నాను, పలానా వ్యక్తితో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు యాప్ వస్తుంది, అప్పుడు వర్బ్ అక్కర్లేదు. క్లియర్. ఇట్లా షుడ్ని రెండు రకాలుగా వాడచ్చు. రైట్. సో ఎవరైతే ఈ యూట్యూబ్ చూస్తున్నారో ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది, మీరు రోజు ప్రాక్టీస్ చేయండి, ఏదో రోజు తప్పకుండా నేర్చుకుంటారు. వీలైనంత వరకు విద్యా సంస్థలనే ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు టైం లేదు, అవకాశాలు లేవు, ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటేనే ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. కానీ ఎవరి దగ్గరనో ఒక వ్యక్తి దగ్గర రోజు ప్రాక్టీస్ చేయండి. ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ యూట్యూబ్ వినుకుంటూ ఉంటే 20 ఏళ్ళైనా మీకు ఇంగ్లీష్ రాదు. మీరు ఏ గురువునైనా అడగండి, ఇది చేదు నిజం. మీకు కూడా తెలుసు అది రాదని. అందుకే ఎన్నో ఛానల్స్ చూస్తున్నారు. ఇంకా ఎన్ని ఛానల్స్ చూసినా కొంచెమే వస్తుంది. చూడండి ఎందుకు ఇంగ్లీష్ రాదు, ఓన్లీ వింటే. పిల్లలు, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. మీరందరూ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.